తులసి చెట్టు దగ్గర ఆవకాయ చెట్టు. హలో గాయ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అనమాట. ఈ రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభం కదా, సో అందుకే మేమేమొచ్చి మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్తున్నాం. పైన ఆకాశం దీపం పెడతారనమాట మమ్మీ. సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాం. సో మీరు కూడా చూస్తారా? కానీ మన టెర్రస్కి ఎక్కాలి అంటే ఒక 1 ఫ్లోర్ దాటి వెళ్ళాలన్నమాట. సో మీరు కూడా చూస్తారా మేము ఆ ఫ్లోర్ ఎలా దాటుతామో? లెట్స్ మూవ్. చూడండి, మమ్మీ ఏమొచ్చి సామాన్లు పట్టుకొని వస్తున్నారు, దేవుడి సామాన్లు. సో మేము ఎక్కుతున్నాం. జస్ట్ 1 మినిట్ అంతే, సెకండ్స్లోకి ఎక్కిపోతాం అనమాట. మరీ అంత టైం పట్టదు. జస్ట్ ఇంకొక ఫ్లోర్. అలిసిపోయా. మా డాడీ కూడా పైన ఉన్నారు టెర్రస్ మీద. సో మీ అందరికీ చూపిస్తాను డాడీ ఏం చేస్తున్నారు పైన. సో లెట్స్ మూవ్. సో మేము వచ్చేసాం అనమాట మన టెర్రస్ మీదకి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దివాళీ కదా, సో ఎంత బాగా ఉన్నాయి. అందరి ఇంట్లో లైట్స్ చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా అలిసిపోయాము. సో టెర్రస్ మీదకి ఎక్కి అలిసిపోయాము అనమాట. సో పదండి ఇప్పుడు పూజ చేద్దాం. సో ఇది మా ఇంటి టెర్రస్ మీద నుంచి వ్యూ. చూస్తున్నారు కదా ఎంత ఆసమ్గా ఉంది. అందరి ఇల్లు ఎంత చక్కగా కలకలగా మెరిసిపోతున్నాయి. సో నేను మా ఇంటి హౌస్ లైటింగ్ కూడా చూపిస్తా. ఏదో ఇక్కడ పైనుంచి అంతగా పాసిబుల్ కాదు, కానీ ఏదో లైట్గా చూపించాను అంతే. ఇంకేమొచ్చి ఇటువైపు సైడ్ వ్యూ కూడా చూడండి ఎంత బాగా ఉందో. మేమొచ్చి బియ్యం పిండి తేడం మర్చిపోయారు. సో మా డాడీ కిందకి వెళ్ళారు బియ్యం పిండి తేడానికి. సో మళ్ళీ 1 ఫ్లోర్ కింద దాటి వెళ్ళాలి కదా, అందుకే మేము వెయిటింగ్ చేస్తాం అనమాట. సో మీరు కూడా వెయిట్ చేయాల్సిందే. సారీ గాయస్, కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం. ఉసిరి చెట్టు అనమాట, ఏదో తప్పుగా ఆవకాయ వచ్చింది. సో ఇగ్నోర్ మై ఆవకాయ వర్డ్. ఇక్కడ ఏమొచ్చి మమ్మీ ముగ్గేస్తున్నారు. ఆఫ్టర్ దాట్ మమ్మీ ఏమొచ్చి దీపం పెడతారు. సో అంటిల్ దెన్ యూ హ్యావ్ టు వెయిట్. అయితే రెడీ అయిపోయింది. కొంచెం పసుపు కొంకు వేస్తున్నారు అనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం ఇలా మేము మా టెర్రస్ మీదకి వచ్చేసి ఇలాగ ఆకాశ దీపం పెట్టడం. నిన్నే మేము గుడికి వెళ్ళి వచ్చేసాం అనమాట. సో మమ్మీ అన్నారు ఈరోజు ఇక్కడ మన ఇంట్లోనే మన దీపం ఆకాశ దీపం పెట్టుకుందాం అని. సో అందుకే ఇక్కడ ఇంట్లోనే ఆకాశ దీపం పెడుతున్నారు అనమాట. సో దీపం పెట్టడానికి అయితే రెడీ అయిపోతున్నారు. కింద నుంచి మమ్మీ అన్నీ సర్దుకొని వచ్చేసారు. సో చూడండి, ఫస్ట్ దీపం రెడీ చేసుకున్నారు, కొంచెం ఒత్తి అలా పెడుతున్నారు అనమాట. సో ఇక్కడేమొచ్చి ఆవ చెట్టు, మళ్ళీ ఉసిరి చెట్టు అండ్ తులసమ్మ తల్లికి మమ్మీ బొట్టులు పెడుతున్నారు. సో ఇక్కడేమొచ్చి మళ్ళీ ఇక్కడ దివాళీ సెలబ్రేషన్ అయిపోతుంది అనమాట. సో మనం ఆకాశ దీపానికి రెడీ అయిపోయాం కదా. సో మీరు కూడా దండం పెట్టుకోండి గాయస్. సో మమ్మీ పూజ చేస్తున్నారు చూడండి. ఇప్పుడు గంట ఊపుతారనమాట. గంట సూపర్గా ఊపుతారు మా మమ్మీ. ఇంకా అగరబత్తి వెలిగిస్తున్నారు. దాని తర్వాత చాలా చీకటిగా ఉంది. నా ఫ్లాష్ లైట్తోనే ఓన్లీ లైటింగ్ వస్తుంది ఏందో. సో ఇక్కడేమొచ్చి పూజ స్టార్ట్ అయ్యింది. చూస్తున్నారు కదా, మమ్మీ పూజ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ ఏమొచ్చి ఉసిరి చెట్టు ఇంకా తులసమ్మ తల్లిని కొంచెం ముందుకు తెద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఏమొచ్చి ఇక్కడ లైటింగ్ ఉంది. డాడీ వస్తున్నారు, ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నా. ఇది మరీ చీకటి అయిపోయింది, ఎక్కువ దూరం అయిపోయింది. ఇక్కడ లైట్ కూడా రావట్లేదు అందుకే. సో ఇది అనమాట అండి మా ఇంటి ఆకాశ దీపం. మీరు కూడా మీ ఇంట్లో జరుపుకోండి, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్రాకర్స్ పేలుస్తున్నాం అనమాట. సో దీన్ని అనార్ అంటారు హిందీలో. తెలుగులో ఏమొచ్చి ఏటంటారు మమ్మీ? తెలుగులో చుంచుబుడ్డ అంటారు అనమాట తెలుగులో. చూసుకో జాగ్రత్త. సో మేము టెర్రస్ మీదే ఫస్ట్ టైం ఇలా వెలిగిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఏమొచ్చి మా డాడీ టర్న్ అనమాట. డాడీ ఏమొచ్చి చుట్టుపుట్టు వెలిగిస్తారు. సో చూస్తాను కదా. సో నాకు క్రాకర్స్ పేల్చడం అంటే చాలా ఇష్టం, అంతే భయం కూడా. సో అందుకే ఈ సంవత్సరం అయితే నేను అస్సలు క్రాకర్సే పేల్చలేదు. పోయి సంవత్సరం అయితే కొంచెమైనా పేల్చాను. నాకు పెద్ద పెద్ద క్రాకర్స్ పేల్చడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ సంవత్సరం ఎందుకో చాలా భయం పుట్టేసింది క్రాకర్స్. అందుకే పాప జల్గా like, share and subscribe to my channel. Bye bye.